మెయిన్ క్లాత్ని ఎలా అటాచ్ చేయాలో గమ్తో ఈజీగా నేను ఎలా అటాచ్ చేస్తానో నేను చెప్తాను. మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ పెట్టేసి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఇలానే బ్యాక్ పార్ట్ని కూడా పెట్టేసుకొని చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ మనం ఫ్రంట్ పార్ట్కి కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, సో మీరు ఏది చేసినా కానీ డబుల్ ఫోల్డింగ్లోనే చేయాలండి. ఎందుకంటే లైనింగ్ కూడా డబుల్ ఫోల్డింగ్లోనే ఉంటుంది కాబట్టి మీరు కూడా డబుల్ ఫోల్డింగ్ వేసే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలన్నమాట, మెయిన్ క్లాత్ అనేది సరిపోతుందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాతనే మీ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. లేదంటే మాత్రం మీకు మెయిన్ క్లాత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత లైనింగ్ అంటే మనం బయట కొనొచ్చు, కానీ మెయిన్ క్లాత్ మాత్రం ఏం చేయలేము కదా. సో ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ అన్నిటికీ కూడా కరెక్ట్గా సరిపోయింది. నేను ఫస్ట్ ఎల్బో హ్యాండ్స్ అనుకున్నానండి, కానీ ఇక్కడ నాకు క్లాత్ అనేది సరిపోలేదు, అందుకే 1/2 హ్యాండ్స్ వేసేసాను. సేమ్ ఇలానే కట్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకసారి దగ్గర పెట్టుకొని ఏ పార్ట్ ఏటా అనేది డిసైడ్ అవ్వండి. అయిన తర్వాత దాని మీద ఒకసారి మెయిన్ క్లాత్ వేసి చూసి దాని చుట్టూ కూడా లైనింగ్ చుట్టూ కూడా ఇలా మీరు ఈ గమ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఈ గ్లూ అనేది మనకి ఏ స్టోర్లో అయినా దొరుకుతుందండి, మన ఫ్యాన్సీ స్టోర్స్లో. సో అక్కడ నుండి తీసేసుకోవచ్చు, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. సేమ్ ఇలా తీసేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఒకసారి ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకుంటే అలానే గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో నేను ఇది మెయిన్ క్లాత్ వైపు నేను ఐరన్ చేయట్లేను, ఎందుకంటే ఇది కొంచెం సిల్క్ క్లాత్ కాబట్టి కాలిపోతుందేమన్న భయంతో నేను లైనింగ్ వైపే దాన్ని ఐరన్ చేశాను అనమాట. సేమ్ ఎంతే, అది ఐరన్ అయిపోయిందంటే మనకు స్టిక్ అయిపోతుంది. దాని చుట్టూ కూడా ఇలా కట్ చేసుకుంటూ వచ్చామంటే మనకు నీట్ ఫినిషింగ్తో మీరు మిషన్ మీద ఎలా అయితే కుడతారో సేమ్ అలానే అటాచ్ అయిపోతుందండి. ఇది చూసారు కదా.